ఇది మ్యాక్బుక్ ఎయిర్ M5. యాపిల్ రీసెంట్గా లాంచ్ చేసిన కొత్త మ్యాక్బుక్ విత్ లేటెస్ట్ M5 చిప్. ఈ వీడియోలో మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం అండ్ ఈ మ్యాక్బుక్ స్పెక్స్ ఏంటి, ఇది ఎవరికి సూట్ అవుతుంది, ఎవరు కొనాలి, ఎవరు కొనకూడదు అన్నీ కూడా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తుంటే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనకి బాక్స్ అనేది చూడడానికి ఈ విధంగా ఉంటుంది. పైన ఉన్న ఈ కార్డ్బోర్డ్ బాక్స్ని ఓపెన్ చేస్తే లోపల మనకి యాపిల్ మ్యాక్బుక్ బాక్స్ అయితే ఉంటుంది వైట్ కలర్లో. దీన్ని ఓపెన్ చేయడానికి రెండు పేపర్ స్ట్రిప్స్ అయితే ఉంటాయి, కింద ఒకటి అండ్ పైన ఒకటి. అండ్ బాక్స్ కంటెంట్స్ విషయానికి వస్తే లోపల మనకి ఫస్ట్ మ్యాక్బుక్ అయితే ఉంటుంది. అండ్ దీన్ని పక్కన పెడితే లోపల బాక్స్లో మనకి ఒక ఛార్జింగ్ కేబుల్ అయితే ఉంది, మ్యాక్సేఫ్ సపోర్ట్తో వస్తుంది అండ్ కంప్లీట్లీ బ్రైడెడ్ కేబుల్, క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. అండ్ దాంతోపాటు 30 వాట్స్ పవర్ అడాప్టర్ కూడా ఉంటుంది అండ్ టైప్ సి పోర్ట్తో వస్తుంది. అండ్ ఇక ఇంతే, బాక్స్లో ఇంతకు మించి ఇంకా మనకి ఏమి ఉండవు. అండ్ మనం మెయిన్ ఐటమ్ మ్యాక్బుక్ని అయితే ఓపెన్ చేద్దాం. యాక్చువల్లీ ఈ మ్యాక్బుక్ ఎయిర్ M5 అనేది రెండు సైజెస్లో వస్తుంది, 13 ఇంచ్ అండ్ 15 ఇంచ్ అండ్ 4 డిఫరెంట్ కలర్స్లో వస్తుంది, సిల్వర్, స్టార్లైట్, మిడ్ నైట్ అండ్ స్కై బ్లూ. నేను తీసుకుంది 13 ఇంచ్ మోడల్ అండ్ మిడ్ నైట్ కలర్ అండ్ ఆల్మోస్ట్ చూడడానికి బ్లాక్ కలర్ లాగా ఉంటుంది. అండ్ దీని మెయిన్ స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి యాపిల్ లేటెస్ట్ M5 చిప్తో రన్ అవుతుంది. ఇందులో కూడా రెండు వేరియంట్స్ ఉంటాయి, ఒకటి 10 కోర్ CPU అండ్ 8 కోర్ GPU అండ్ ఇంకొకటి 10 కోర్ CPU అండ్ 10 కోర్ GPU. ఓన్లీ 2 GPU కోర్స్ అయితే ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇంకొక దాంట్లో. బట్ అది మీకు ఓన్లీ ఏదైనా GPU రిలేటెడ్ వర్క్ చేస్తున్నప్పుడు లేదా అటువంటి హెవీ టాస్క్లు చేస్తున్నప్పుడు మాత్రమే ఆ GPU కోర్స్ అనేవి మీకు ఉపయోగపడతాయి అన్నమాట. మీరు జనరల్గా యూస్ చేస్తున్నప్పుడు మీకు ఎటువంటి డిఫరెన్స్ కూడా ఉండదు. అండ్ నా దగ్గర ఉంది బేస్ మోడల్, అంటే ఇందులో మనకి 10 కోర్ CPU, 8 కోర్ GPU, 16 కోర్ న్యూరల్ ఇంజన్, 16 GB యూనిఫైడ్ మెమరీ అండ్ 512 GB స్టోరేజ్ ఉంటుంది. అండ్ మెమరీ బ్యాండ్ విడ్త్ వచ్చేసి 153 GB per second ఉంటుంది. అండ్ దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 1.2 lakh అయితే ఉంటుందన్నమాట. బట్ నేను దీన్ని స్టూడెంట్ ఆఫర్ యూస్ చేసి యాపిల్ అఫీషియల్ స్టోర్లోనే 1,09,000కి అయితే కొన్నాను. అండ్ ఒకవేళ ఎక్కువ ర్యామ్ అండ్ స్టోరేజ్ కావాలి అంటే దానికి మీరు ఆబ్వియస్లీ ఒక 20,000 నుంచి 40,000 వరకు ఎక్కువ పెట్టాలి. అండ్ ఇక దీని పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇది జనరల్ డే టు డే టాస్క్ని అయితే చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. మీరు మల్టిపుల్ ట్యాబ్స్ని ఓపెన్ చేసి బ్రౌజింగ్ చేస్తున్నా, ఆర్ ఎల్స్ ఏదైనా మీటింగ్స్ అటెండ్ అవుతున్నా, ఆర్ ఏదైనా స్టూడెంట్ రిలేటెడ్ వర్క్ ఏదైనా చేస్తున్నా సరే చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది అండ్ చాలా స్మూత్గా రన్ అవుతుంది అండ్ ఎక్కడ ల్యాగ్స్ అనేటివి ఉండవు. అండ్ ఈవెన్ మీరు ఇందులో ఫోటోషాప్ కానీ, ప్రీమియర్ ప్రో కానీ, ఆర్ ఏదైనా అదర్ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉంటాయో అందులో మీరు 4Kలో వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు అండ్ ఎటువంటి ల్యాగ్ కూడా ఉండదు. బ్యాటరీ పవర్ పైన మీరు 4Kలో వీడియో ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం, మీరు ఈవెన్ ఇందులో మీరు బ్లెండర్ కానీ లేదా మాయా కానీ అలాంటి 3D సాఫ్ట్వేర్ కూడా యూస్ చేసుకోవచ్చు. మోడలింగ్ చేయాలన్నా ఏదైనా యానిమేషన్ చేయాలన్నా సరే మోడరేట్ ప్రాజెక్ట్స్ వరకు ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. ఈవెన్ ఇందులో మనకి డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్స్ లేకపోయినా సరే మీరు ఇంటిగ్రేటెడ్ GPU కోర్స్ని యూస్ చేసి రెండరింగ్ కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ బ్లెండర్లో ఒక చిన్న సింపుల్ సీన్ అయితే క్రియేట్ చేస్తాను. సో ఈ చిన్న కార్ సీన్ రెండర్ చేయడానికి నాకు ఎంత టైం పడుతుంది ఇక్కడ మీకు స్క్రీన్ పైన చూపిస్తాను చూడండి. ఓకే, సో మీకు పర్ఫార్మెన్స్ గురించి అర్థమైందని అనుకుంటున్నా. సో జనరల్ డే టు డే టాస్క్ అయితే ఇది చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది అండ్ చాలా బాగుంటుంది. అండ్ మోడరేట్ 3D వర్క్స్ని కూడా ఇది హ్యాండిల్ చేస్తుంది. అండ్ ఈవెన్ ఇందులో మనం రెండరింగ్ కూడా చేసుకోవచ్చు ఒక మిడ్ రేంజ్ సీన్స్ వరకు. అండ్ ఆబ్వియస్లీ 4K వీడియో ఎడిటింగ్ అయితే చాలా బాగా చేసుకోవచ్చు. అండ్ మనకి ఫోటోషాప్ లాంటి యాప్స్లో మనం ఫొటోస్ ఏమైనా ఎడిట్ చేసుకోవాలన్నా సరే చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. అటువంటి విషయాలు అయితే మీరు ఈజీగా ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఉండదు. అండ్ దీని డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇది మనకి 13.6 ఇంచ్ లిక్విడ్ రెటీనా XDR డిస్ప్లేతో వస్తుంది. ఇది IPS ప్యానల్ విత్ 224 పిక్సెల్స్ పర్ ఇంచ్ డెన్సిటీతో వస్తుంది. 500 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది అండ్ 60 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే కలర్స్ అనేవి చాలా వైబ్రెంట్గా అండ్ ట్రూ టోన్లో ఉంటాయి. మూవీస్ చూడాలన్నా లేదా యూట్యూబ్లో HDR కాంటెంట్ స్ట్రీమ్ చేయాలన్నా సరే డిస్ప్లే మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. డిస్ప్లే అయితే చాలా బాగుంటుంది. అండ్ సౌండ్ విషయానికి వస్తే ఇది మనకి 4 స్పీకర్స్తో వస్తుంది, స్పేషియల్ ఆడియో సపోర్ట్ కూడా ఉంటుంది, డాల్బీ అట్మాస్ కూడా ఉంటుంది. అండ్ సౌండ్ అనేది చాలా క్లియర్గా అండ్ లౌడ్గా ఉంటుంది. ఒకసారి మీకు ఇక్కడ ఒక చిన్న వీడియో ప్లే చేస్తాను చూడండి, సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ దీని కెమెరా గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి 12 మెగాపిక్సెల్ సెంటర్ స్టేజ్ కెమెరా ఉంటుంది. సేమ్ మనం iPhone 17 సిరీస్లో ఏదైతే చూస్తామో సేమ్ అదే కెమెరా అనమాట. కెమెరా క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఒక సింపుల్ వీడియో శాంపుల్ అయితే చూపిస్తాను చూడండి. సో ఈవెన్ కెమెరా కానీ, స్పీకర్స్ కానీ, డిస్ప్లే కానీ ఎవ్రీథింగ్ ఈ మ్యాక్బుక్లో చాలా బాగుంటుంది, మీరు ఎక్కడ డిసప్పాయింట్ అయితే అవ్వరు. అండ్ ఈ మ్యాక్బుక్లో మెయిన్ హైలైట్ వచ్చేసి దీని బ్యాటరీ. ఇందులో మనకి 53.8 hour లిథియం పాలిమర్ బ్యాటరీ అయితే ఉంటుందన్నమాట. జనరల్గా మీరు యూస్ చేస్తుంటే మీన్ జనరల్ డే టు డే టాస్క్లకి అయితే మాత్రం మీకు ఈజీగా మోర్ దెన్ 12 hours బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుందన్నమాట.
అండ్ ఒకవేళ ఏదైనా హెవీ యూస్ చేస్తున్నా లైక్ మీన్ 4K వీడియో ఎడిటింగ్ కానీ లేదా 3D మోడలింగ్ కానీ లేదా 3D రెండరింగ్ కానీ ఏదైనా చేస్తున్నారు అనుకోండి, బ్యాటరీ బ్యాకప్ అనేది కొంచెం తక్కువ వస్తుంది. బట్ మీరు అట్లీస్ట్ ఒక 7 hours అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బ్యాటరీ బ్యాకప్ మినిమం 7 hours మీరు ఏ టాస్క్ చేస్తున్నా సరే వస్తుంది. అండ్ ఇంకొక విషయం, ఇక్కడ బాక్స్లో మనకి 30W అడాప్టర్ మాత్రమే ఇస్తారు. మీకు 70W అడాప్టర్ కావాలంటే మీరు ఇంకా ఎక్కువ డబ్బులు పే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ వీడు బాక్స్లో ఇచ్చిన 30W అడాప్టర్ని యూస్ చేస్తే నాకు ఆల్మోస్ట్ 1.5 hours టైం పడుతుంది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. అండ్ ఫైనల్లీ దీని బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇది కంప్లీట్లీ మెటల్ బాడీతో వస్తుంది. అల్యూమినియం బాడీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ ప్రీమియం ఫీల్ ఇస్తుంది. అండ్ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏంటి అంటే, దీన్ని నేను ఏదైతే కలర్ తీసుకున్నానో మిడ్ నైట్ కలర్, ఇందులో మనకి పైన ఫింగర్ ప్రింట్స్ని అయితే అట్రాక్ట్ చేస్తుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. బట్ అదంతా సీరియస్ ప్రాబ్లం అయితే కాదు. అండ్ పోర్ట్స్ విషయానికి వస్తే చాలా లిమిటెడ్ పోర్ట్స్ ఉంటాయి. రైట్ సైడ్ మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్ మనకి మ్యాగ్సేఫ్ ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. అండ్ దాంతోపాటు 2 Type-C థండర్బోల్ట్ 4 పోర్ట్స్ అయితే ఉంటాయి అనమాట. అండ్ వీటిలో ఒక Type-C పోర్ట్ని యూస్ చేసి మనం ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ అది అప్ టు 70 watts వరకు సపోర్ట్ చేస్తుంది. అండ్ మీరు ఏదైనా ఒక Type-A కేబుల్ని HDMI కేబుల్ని కనెక్ట్ చేయాలంటే ఖచ్చితంగా మీరు ఒక USB హబ్ని కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో ఈ Type-C థండర్బోల్ట్ 4 పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని యూస్ చేసి మనం 2 ఎక్స్టర్నల్ డిస్ప్లే ఆర్ 2 ఎక్స్టర్నల్ మానిటర్స్ని కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మనకి అప్ టు 6K 60 Hz వరకు మనకి డిస్ప్లే అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. ఒకవేళ 4K తీసుకున్నారనుకోండి, 4K 144 Hz వరకు సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈ మ్యాక్బుక్ ఎయిర్లో ఒక ప్రాబ్లం ఏంటి అంటే, మనకి ఫిజికల్ ఫ్యాన్స్ అయితే ఉండవు, ఎందుకంటే ఇది చాలా థిన్ ఉంటుంది అండ్ లైట్ వెయిట్ ఉంటుంది. సో ఫిజికల్ ఫ్యాన్స్ అనేటివి ఉండవు. సో దానివల్ల ఏమవుతుందంటే, మీరు జనరల్గా యూస్ చేస్తున్నప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బట్ ఒకవేళ ఏదైనా హెవీ యూస్ చేస్తున్నప్పుడు, మీరు ఏదైనా 4K వీడియో ఎడిట్ చేసి దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నా, లేదా ఏదైనా GPU రిలేటెడ్ వర్క్ చేస్తున్నా, ఆర్ ఎల్స్ మీరు ఏదైనా 3D మోడలింగ్ చేసి దాన్ని రెండర్ చేస్తున్నా, సో హెవీ టాస్క్లు ఏవైతే ఉంటాయో అవి చేస్తున్నప్పుడు కొంచెం హీట్ అవుతుంది అనమాట. బ్యాక్ సైడ్ మీకు మెటల్ పట్టుకున్నప్పుడు బాడీ పైన కాస్త హీట్ అనేది తెలుస్తుంది. బట్ మీరు ఏదైనా కూలింగ్ ప్యాడ్ యూస్ చేస్తున్నా లేదా AC రిమోట్ యూస్ చేస్తున్నా సరే అంత ఎక్కువ హీట్ అయితే అవ్వదు. సో జనరల్గా అయితే హీటింగ్ ఇష్యూస్ ఏమి ఉండవు. బట్ ఏదైనా హెవీ టాస్క్ చేస్తున్నప్పుడు మాత్రం కొంచెం హీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా కీబోర్డ్ విషయానికి వస్తే ఇది కంప్లీట్ బ్యాక్లిట్ కీబోర్డ్తో వస్తుంది. సో వైట్ కలర్ లైట్స్ అయితే ఉంటాయి. అండ్ మనకి రైట్ సైడ్ టాప్లో ఫింగర్ ప్రింట్ బటన్ ఉంటుందన్నమాట. సో దాన్ని యూస్ చేసి మనం డైరెక్ట్గా ఫింగర్ ప్రింట్తోనే మ్యాక్బుక్ని అన్లాక్ చేయొచ్చు. ప్రతిసారి పాస్వర్డ్ టైప్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. అండ్ ట్రాక్ ప్యాడ్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. అండ్ విండోస్ ల్యాప్టాప్తో కంపేర్ చేస్తే మ్యాక్బుక్ యొక్క ట్రాక్ ప్యాడ్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఇది చాలా ఈజీ టు యూజ్ అనమాట. ఎక్కడ క్లిక్ చేసినా సరే క్లిక్ అవుతుంది. బట్ ఇక్కడ యాక్చువల్గా అది క్లిక్ అవ్వదు, జస్ట్ హ్యాప్టిక్ మోటార్ వల్ల మనకు ఆ క్లిక్ చేస్తున్న ఫీలింగ్ అనేది వస్తుందన్నమాట. బట్ స్టిల్ ఈ బ్యాక్లిట్ కీబోర్డ్ కానీ ఈ ట్రాక్ ప్యాడ్ కానీ చాలా బాగుంటుంది. అండ్ క్వాలిటీ కానీ ఎవ్రీథింగ్ మీరు జనరల్గా మీరు మామూలుగా డైరెక్ట్గా మీరు యూస్ చేస్తున్నప్పుడు ఆ ఫీలింగ్ మీకు అర్థమవుతుంది. చాలా ప్రీమియంగా అండ్ చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అండ్ నేను ఇందాక చెప్పాను, మ్యాక్బుక్ మొత్తం కూడా మెటల్ బిల్డ్తో వస్తుంది. సో లైట్ వెయిట్ ఉంటుంది అనమాట. యాక్చువల్గా 1.24 kg వెయిట్ మాత్రమే ఉంటుంది అండ్ చాలా థిన్ ఉంటుంది. ఒకసారి ఇక్కడ నేను నా విండోస్ ల్యాప్టాప్ని అండ్ ఈ మ్యాక్బుక్ని పక్కన పెట్టి చూపిస్తున్నా, సో దట్ మీకు అది ఎంత సన్నగా ఉంది అండ్ సైజ్ డిఫరెన్స్ అనేది మీకు అర్థమవుతుంది. సో ఇది మ్యాక్బుక్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇది నేను ఎందుకు కొన్నాను అంటే, మెయిన్ రీజన్ వచ్చేసి ఫ్లెక్సిబిలిటీ అండ్ పోర్టబిలిటీ. నేను ఎక్కువగా ఆటోక్యాడ్, బ్లెండర్, ఫోటోషాప్ అండ్ సమ్ టైమ్స్ ఏదైనా వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ అయితే యూస్ చేస్తాను. బట్ నేను బయటికి వెళ్ళినప్పుడు లేదా ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు విండోస్ ల్యాప్టాప్లో వర్క్ చేసుకోవడానికి అవ్వట్లేదు. మెయిన్ రీజన్ అందులో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువసేపు రాదు అండ్ మోర్ ఓవర్ అది ఎక్కువ వెయిట్ ఉంటుంది. అండ్ నా దగ్గర ఉన్న విండోస్ ల్యాప్టాప్ అనేది 5 years ఓల్డ్ వన్, ఆల్మోస్ట్ షెడ్కి వెళ్ళిపోయింది. అండ్ నేను చాలాసార్లు అది నాకు క్రాష్ అవుతుంది అండ్ సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. సో ఇప్పుడు నేను మళ్ళీ కొత్త విండోస్ ల్యాప్టాప్ కొనాలన్నా సరే నాకున్న రిక్వైర్మెంట్స్కి మినిమం 1 lakh బడ్జెట్ కావాలి. అండ్ విండోస్ ల్యాప్టాప్ కొన్నా సరే అది కాస్త ఎక్కువ వెయిట్ ఉంటుంది. ఈ మధ్య వచ్చే విండోస్ ల్యాప్టాప్స్ ఆల్మోస్ట్ ఛార్జర్తో కలిపి 3 kilos వెయిట్ ఉంటున్నాయి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ బ్యాటరీ పవర్ మీద ఎక్కువసేపు ల్యాప్టాప్ మనం యూజ్ చేయలేం. సో ఖచ్చితంగా ఛార్జింగ్ పెట్టుకొని యూజ్ చేయాల్సి వస్తుంది. సో అది నాకు చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట. సో అందుకని నేను ఈ మ్యాక్బుక్ కొనుక్కున్నాను. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ లైట్ వెయిట్ ఉంటుంది, ఈజీ టు క్యారీ అనమాట. అండ్ 13-inch మోడల్ కాబట్టి కాస్త చిన్నగా ఉంటుంది. అండ్ చిన్నగా ఉన్నా సరే నాకైతే సరిపోతుంది, ఈ డిస్ప్లే సైజ్ మాత్రం నాకైతే సరిపోతుంది. అండ్ వెయిట్ కూడా 1.24 kg మాత్రమే ఉంటుంది. అండ్ ఛార్జర్ కూడా అంత ఎక్కువ వెయిట్ ఏమి ఉండదు, జస్ట్ మొబైల్ ఛార్జర్ లాగా ఉంటుంది అనమాట. సో ఈజీ టు క్యారీ అండ్ మనం ఎక్కడ కావాలన్నా సరే ఈజీగా తీసుకెళ్ళొచ్చు అనమాట. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ బ్యాటరీ పవర్ మీద ఎక్కువసేపు యూస్ చేయొచ్చు. నేను దీన్ని కొన్న తర్వాత ఫుల్ ఛార్జ్ చేసి మొత్తం డ్రైన్ చేయడానికి ట్రై చేశాను. నేను కాసేపు ఒక 2-3 hours బ్లెండర్ యూస్ చేశాను, కాసేపు యూట్యూబ్లో 4K వీడియోస్ చూస్తాను. సో ఈ విధంగా డిఫరెంట్ టాస్క్లకి అయితే యూస్ చేశాను. బట్ స్టిల్ నాకు ఆల్మోస్ట్ అరౌండ్ ఒక 14 hours బ్యాటరీ బ్యాకప్ వచ్చింది. సో విండోస్ ల్యాప్టాప్లో మనకు అసలు అంత బ్యాటరీ బ్యాకప్ అనేది రాదు. సో నేను మెయిన్ కొనడానికి ఇదే రీజన్ అనమాట. ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ వస్తుంది, లైట్ వెయిట్ ఉంటుంది, ఈజీగా క్యారీ చేయొచ్చు. అండ్ నాకు కావాల్సిన సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా ఇందులో ఈజీగా రన్ అవుతున్నాయి. అండ్ వాటికి ప్రాపర్ ఆప్టిమైజేషన్ ఉంది, ప్రాపర్గా యూస్ చేసుకోవచ్చు. కాబట్టి నేను ఈ మ్యాక్బుక్ కొనుక్కున్నాను.
సో అదనమాట. ఒకవేళ మీరు కూడా లైక్ నాలాగా ఫ్లెక్సిబిలిటీ కోసం, పోర్టబిలిటీ కోసం చూస్తుంటే అండ్ లైట్ వెయిట్ ఉండాలి, బ్యాటరీ బ్యాకప్ ఎక్కువసేపు రావాలి అనుకుంటూ అండ్ మీరు గేమ్స్ ఆడకుండా ఆఫీస్ వర్క్స్ కోసం యూస్ చేస్తాం, మీటింగ్స్ అటెండ్ అవ్వడం కోసం యూస్ చేస్తాం, లేదా స్టూడెంట్ వర్క్స్ లైక్ ప్రెజెంటేషన్స్ రెడీ చేసుకోవడం కానీ, ఏదైనా ప్రాజెక్ట్ పనులు చేసుకోవడం కానీ, పీపీటీస్ రెడీ చేయడం కానీ, లేదా ఫొటోస్ ఎడిట్ చేసుకోవడం కానీ, లేదా సమ్ టైమ్స్ మీరు ఏదైనా 4K వీడియో ఎడిటింగ్ చేస్తున్నా, లేదా సమ్ సార్ట్ ఆఫ్ 3D వర్క్ చేస్తున్నా సరే, ఇటువంటివి పనుల కోసం అయితే మాత్రం ఈ మ్యాక్బుక్ ఖచ్చితంగా సూట్ అవుతుంది అండ్ మీరు దీన్ని డెఫినెట్గా కొనుక్కోవచ్చు. బట్ గేమ్స్ ఆడాలి అనుకున్నా లేదా హెవీ 3D వర్క్స్ చేయాలనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా విండోస్ ల్యాప్టాప్ ఆర్ విండోస్ పీసీ అయితే కొనుక్కోవాలి. అండ్ ఫైనల్ థింగ్, ఈ మ్యాక్బుక్ బేస్ ప్రైస్ వచ్చేసి 1,20,000 ఉంటుంది. అండ్ ఇది యాపిల్ వెబ్సైట్లో కానీ, అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్ కానీ మీరు ఎక్కడ చూసినా సరే 1,20,000 ఉంది. అండ్ ఒకవేళ మీరు స్టూడెంట్ ఆఫర్ని యూస్ చేసుకోగలిగితే మాత్రం మీకు 11,000 డిస్కౌంట్ వస్తుంది. యాపిల్ అఫీషియల్ స్టోర్లో మాత్రమే డిస్కౌంట్ వస్తుంది, అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో రాదు. సో మీకు అలా 11,000 డిస్కౌంట్ కనుక మీరు స్టూడెంట్ ఆఫర్ని యూస్ చేసి తెచ్చుకోగలిగితే మీకు 1,09,000కి వస్తుంది ల్యాప్టాప్. అండ్ ఆ ప్రైస్కి నన్ను అడిగితే ఈ వర్త్ ఇట్ అబ్బా, ఇది మీరు ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. అండ్ నేనైతే కొనుక్కున్నాను కూడా. అండ్ ఒకవేళ మీకు ఈ మ్యాక్బుక్కి సంబంధించిన లాంగ్ టర్మ్ రివ్యూ కావాలి అంటే మాత్రం కామెంట్ చేయండి. ఆఫ్టర్ 1 month నేను ఇంకొక వీడియో చేస్తాను, 1 month నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది. సో ఇది కలిసి ఈ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో అంటిల్ దెన్ టేక్ కేర్.